హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఇప్పుడైందిన తాజా వార్త ఏంటంటే డిఏ అరియర్స్ ఏవైతే ఉన్నాయో అవి జమ అయ్యే దాని గురించి తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు అందరికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ కూడా తాజా అప్డేట్ న్యూస్ అండి డిఏకి సంబంధించి. సో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే డిఏ సంబంధించి అరియర్స్ అనేవి మన రాష్ట్రానికి ఇంకా జమ కాలేదండి ఎక్కడే కానీ మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో అయితే డిఏ అరియర్స్ జమ అవుతున్నాయని సమాచారం అందింది. సో అక్కడ చూసుకున్నట్లయితే కొందరు 3 డిఏలు జమ అయినట్టు మెసేజ్ పెడుతూ ఉన్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి 9 డిఏ బకాయిలు అరియర్స్ అయితే జమ అవుతున్నట్టుగా మెసేజ్ పెడుతున్నారండి. అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సో తెలంగాణలో డిఏ అయితే ఈ విధంగా పంపిణీ అయితే జరుగుతోంది. అంటే డిఏ అనేది రిలీజ్ చేశారండి అక్కడ. సో మన స్టేట్లో కూడా ఎలక్షన్స్ అయిపోయాయి. సేమ్ డేట్లోనే ఇద్దరికి ఎలక్షన్స్ అయితే ముగించుకున్న నేపథ్యంలో తెలంగాణలో ఓన్లీ ఎంపీ ఎన్నికలు మాత్రమే జరిగాయి. సో ఇప్పుడు మన రాష్ట్రంలో ఎమ్మెల్యే మరియు ఎంపీ రెండు, లోక్సభ మరియు అసెంబ్లీ రెండు ఎన్నికల నేపథ్యం రెండు కూడా ముగించుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ నిధులు ఫండ్ ఎంత వీరు సమీకరణ చేశారో 2,000 కోట్లని, 4,000 కోట్లని, 7,000 కోట్లని, సో ఈ విధంగా ఇన్ని వేల కోట్లు సమీకరణ చేశారో వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ప్రభుత్వ సలహాదారైన వీళ్ళంతా కూడా ముఖ్య కార్యదర్శి వీరంతా కూడా డిఏ బకాయిలు కనుక జమ చేసినట్లయితే మనకు కూడా త్వరగా జమ అవుతాయండి. సో వారంతా కూడా అదే పనిలో ఉన్నట్టుగా సమాచారము. సో ఈ డిఏ బకాయిలు అనేవి వెంటనే త్వరగా రిలీజ్ అవ్వాలని అయితే ఆశిద్దాము. సో తెలంగాణలో అయితే ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. కొంతమందికి అయితే జమ అవుతున్నాయి. ఇక మన రాష్ట్రంలో కూడా త్వరగా జమ అవ్వాలని అయితే కోరుకుందాము. అలాగే కొత్త ప్రభుత్వం ఏది వచ్చినప్పటికీ కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి అని, ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని కూడా ఆశిద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.